సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హాట్ వీల్స్ తెలుగు గ్యారేజ్. నా పేరు విక్రాంత్ వేద్. సో ఈ రోజు మన గ్యారేజ్ లో ఒక స్పెషల్ కార్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఇది 1966 పోర్షే 906 కరేరా 6. సో దీనికి ఇంత పెద్ద పేరేంటి, దీని హిస్టరీ ఏంటి, అసలు దీని ఏరోడైనమిక్స్ ఏంటి, హాట్ వీల్స్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో బేసిక్ గా ఫస్ట్ మనం కార్ హిస్టరీ గురించి మాట్లాడితే 1966 లో పోర్ష్ కంపెనీ దీన్ని బిల్డ్ చేసింది అనమాట. సో 1966 అంటే నేనైతే ఇంకా అప్పుడు పుట్టలేదు, మీలో ఎవరైనా పుట్టింటే కామెంట్ చేయండి. సో 1966 లో మెయిన్ గా దీన్ని బిల్డ్ చేయడానికి ఉన్న పర్పస్ ఏంటంటే రేసింగ్, ఓన్లీ రేసింగ్ కోసమే వాళ్ళ టార్గెట్. సో రేసింగ్ కోసం దీన్ని ఫైబర్ గ్లాస్ బాడీతో బిల్డ్ చేస్తారు, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ లో ఉండాలని. సో దీని వెయిట్ మనం చూసుకుంటే 580 kgs అంతే. సో ఇప్పుడు మనకున్న స్పోర్ట్స్ కార్స్ తో కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వెయిట్ ఉంటుంది. సో ఈ లైట్ వెయిట్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఓవర్టేక్ చేయడానికి కానీ, లేదంటే కార్నరింగ్ లో మనకి ఒక ఎడ్జ్ తీసుకోవడానికి కానీ, యాక్సిలరేషన్ లో కానీ హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దీన్ని ఒక ఫ్లాట్ ఇంజన్ మీద బిల్డ్ చేశారు. సో అండ్ ఇంజన్ కూడా బ్యాక్ సైడ్ ఆఫ్ ది కార్ ఉంటుంది మనం చూసుకుంటే. సో దీన్ని జస్ట్ పోర్షే వాళ్ళు జస్ట్ 65 యూనిట్స్ మాత్రమే బిల్డ్ చేశారు 1966 లో. ఒకవేళ అప్పుడు మనం ఇండియన్ కరెన్సీలో 1966 లో దీన్ని పర్చేస్ చేయాలంటే దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1.9 lakh టు అరౌండ్ 2.5 lakh వరకు ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ ఇప్పుడు కరెన్సీతో, ఇప్పుడు మన రూపీ వాల్యూతో కంపేర్ చేస్తే ఇట్స్ అరౌండ్ 2 to 3 crores. అండ్ ఇప్పుడు అవైలబుల్ ఉన్న యూనిట్స్ మనం ఒకవేళ ఆప్షన్ లో కొనాలంటే ఇది 12 to 17 crores వరకు వెళ్తుంది అనమాట దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి. సరే ఎన్నెన్నో అనుకుంటాం. అండ్ ఇప్పుడు మెయిన్ గా దీన్ని బిల్డ్ చేసిందే రేసింగ్ కాబట్టి, సో ఇది రేసెస్ విన్ అయిందా అంటే డెఫినెట్ గా విన్ అయింది. సో ఇది వచ్చేసి టార్గా ఫ్లోరియో రేస్ ఇటలీలో విన్ అయింది. అండ్ ఆల్సో డేటోనా రేస్ లో ఇది 4th వచ్చింది. సో 4th వచ్చిన ఇది ఏంటంటే ఇది కంప్లీట్ చేసింది మాత్రం 2 liter సెగ్మెంట్ ఇంజిన్స్ తో కంపేర్ చేస్తే ఇది ఇంకా బెటర్ ఇంజిన్స్ తో పర్ఫామ్ చేసి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనమాట. సో దీని హార్స్ పవర్ వచ్చేసి 210 horse power. ఇప్పుడు మనకి ఈ 210 horse power అంటే చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ 1966 లో ఇది ఈ 210 horse power తో 280 km/h స్పీడ్ ని అచీవ్ చేసింది. ఎందుకంటే ఇది దీనికి ఉన్న వెయిట్ వల్ల, దీని ఫైబర్ గ్లాస్ బాడీ బిల్డ్ వల్ల ఆ రేర్ ఫీట్ అనేది అచీవ్ చేసింది అనమాట. సో ఇది కార్ గురించి. సో ఇప్పుడు మనం ఈ హాట్ వీల్ గురించి మాట్లాడదాం. సో బేసిక్ గా ఫస్ట్ ఈ కార్డ్ గురించి చూసుకుంటే, సో ఈ కార్డ్ మీద మనము ఈ హాట్ వీల్స్ ప్రీమియం అండ్ పాప్ కల్చర్ అని ఉంది, ఇక్కడ ఫోర్జా అని ఉంది. సో ప్రీమియం సిరీస్ కి ఈ హాట్ వీల్స్ లోగో అనేది బ్లాక్ కలర్ లో ఉంటుంది, మామూలుగా మనకి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. సో ప్రీమియం సిరీస్ కి మాత్రం ఈ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంటుంది. సో అండ్ ఈ పాప్ కల్చర్ ఏంటంటే, సో హాట్ వీల్స్ లో పాప్ కల్చర్ సెగ్మెంట్ లో ఏమేమి వస్తాయంటే మూవీస్ కానీ, సూపర్ హీరోస్ కానీ, కార్టూన్స్ కానీ, టీవీ షోస్ కానీ, దీనికి అన్ని రిలేటెడ్ కార్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ పాప్ కల్చర్ లో వస్తుంది. అండ్ ఆల్సో గేమింగ్ కూడా. సో ఈ స్పెసిఫిక్ పోర్షే కార్ వచ్చేసి ఫోర్జా అని ఉంది. సో ఫోర్జా అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇది ఒక రేసింగ్ గేమ్ అనమాట. మనకి ఎక్స్బాక్స్ లో, PS లో ఆడొచ్చు, PC లో కూడా ఆడొచ్చు. సో వాళ్ళతో కొలాబ్ అయ్యి హాట్ వీల్స్ వాళ్ళు ఈ ఎక్స్క్లూజివ్ పోర్షే కార్ ని తీసుకొచ్చారు. అది కూడా ఈ ఆరెంజ్ కలర్ లో తీసుకొచ్చారు అనమాట ఈ కార్ ని. సో కార్డ్ గురించి ఇది డీటెయిల్స్. అని ఇక్కడ చూసుకుంటే మనకి డీటెయిల్ గా 1966 పోర్షే 906 కరేరా 6 అని ఉంది అనమాట, బిల్డ్ బై మెటల్ కంపెనీ. సో ఇది కార్డ్ గురించి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ కార్. సో ఈ కార్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా మనకి ఒరిజినల్ కార్ ఎలా ఉందో ఈ ప్రీమియం బిల్డ్ తో హాట్ వీల్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ ప్రీమియం సిరీస్ మనకి మెయిన్ గా బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్ గా మెటల్ బాడీతో బిల్డ్ చేస్తారు ఈ హాట్ వీల్స్ అనేది మనం చూసుకుంటే. అండ్ దీని వెయిట్ వచ్చేసి రఫ్ గా 44 grams ఉంటుంది. అండ్ టైర్స్ వచ్చేసి రబ్బర్ టైర్స్ ఇస్తారన్నమాట ప్రీమియం సిరీస్. అండ్ నాకైతే ఇది చూడడానికి మామూలుగా ప్లాస్టిక్ టైర్స్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు, ఇది రబ్బర్ టైర్స్ అనమాట. కానీ చూడడానికి మాత్రం అలా ఉంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఉంటే. అండ్ ఇక్కడ మనం డీటెయిలింగ్ చూసుకుంటే దీని ఏరోడైనమిక్స్ కానీ, ఇక్కడ ఫ్రంట్ లో దీని లైట్స్ కానీ, అండ్ మెయిన్ గా నాకు బాగా నచ్చింది ఏంటంటే విండ్షీల్డ్ మీద మనకి విండ్షీల్డ్ పైన వైపర్ డీటెయిలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ దీని డోర్స్ చూసుకుంటే మనకి సైడ్ వింగ్స్ లాగా ఓపెన్ అవుతాయి అనమాట కార్స్ లో. కొన్ని స్పోర్ట్స్ కార్ లో చూసుకుంటాం మనం. సో అలా సైడ్ వింగ్స్ లాగా ఓపెన్ అవుతాయి. అండ్ దీని లైట్ ఎల్లో కలర్ క్యానపీ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంజన్ వస్తుంది. అండ్ ఇక్కడ నుండి సో కంప్లీట్ గా ఇదంతా డ్రైవర్ సీట్ నుండి ఇంజన్ ఇదంతా ఈ ఎల్లో కలర్ దాంట్లో. ఒరిజినల్ కార్ కూడా ఇలానే ఉంటుంది. సో ఈ ఎల్లో టింట్ లో ఈ క్యానపీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ లో చూసుకుంటే ఈ లైటింగ్ డీటెయిల్స్ కానీ, ఒకవేళ మనకి రేర్ లైట్స్ కానీ చాలా బాగుంది. అండ్ మనకి కింద చూసుకుంటే ఇక్కడ మనకి ప్రింట్ చేశారు 1966 సేమ్ పోర్షే 906 కరేరా 6 అని. సో ఇది మెటల్ కాబట్టి కింద కూడా మనకి మెటల్ బాడీ ఉంటుంది. మెయిన్ గా ఈ కలర్ అనేది ఫోర్జాలో ఎక్స్క్లూజివ్ కలర్ అనమాట. ఫోర్జా గేమ్ వాళ్ళతో కంపెనీ తీసుకొచ్చిన ఎక్స్క్లూజివ్ కలర్ అనమాట. సో
సో ఇది హాట్ వీల్స్ గురించి. సో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇది మీరు తీసుకోవాలా వద్దా అంటే నా సజెషన్ ఏంటంటే డెఫినెట్గా తీసుకొని, ఎందుకంటే ఇది మోస్ట్ అండర్ రేటెడ్ అనమాట. అంటే ఈ కార్కు ఉన్న హిస్టరీకి బట్ దీనికి ఉన్న క్రేజ్కి మాత్రం అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే బాగానే ఫ్రీక్వెంట్గానే దొరుకుతుంది. ఒకవేళ మీకు ఎంఆర్పీకి దొరికితే మాత్రం డెఫినెట్గా తీసుకోండి. ఎందుకంటే ఈ కలర్ కానీ మెయిన్ బిల్డ్ క్వాలిటీ, ఏరోడైనమిక్స్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఒరిజినల్ కార్ ఎట్లుందో అదే ఏరోడైనమిక్స్తో ఉంటుంది అనమాట ఇది. సో ఇంత బ్యూటిఫుల్ కార్ని మీరు డెఫినెట్గా, ఒకవేళ మీరు కలెక్టర్ అయినా, ఒకవేళ ఫోర్జా ఫ్యాన్ అయినా, హాట్ వీల్స్ ఫ్యాన్ అయినా డెఫినెట్గా తీసుకోమని అంటాను. ఇది మీకు ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. దీనికి మీరేం రేటింగ్ ఇస్తారో. నేనైతే రేటింగ్స్ కొంచెం కష్టం ఇప్పట్లో ఇవ్వడం, నేను రేట్ చేయలేను. సో మీరు అవుట్ ఆఫ్ 10 ఈ కార్కి ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు, మీకు నచ్చిందా లేదా, అండ్ దీని ఏరోడైనమిక్స్ కానీ దీని హిస్టరీ కానీ మీకు నచ్చింటే ఒకసారి చెప్పండి కామెంట్స్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది కార్ గురించి. ఇంకా వేరే కార్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.